హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం సాదా బ్లౌజ్ని సింపుల్గా ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. సాదా బ్లౌజు అనేటప్పటికి ఏంటంటే స్ట్రైట్గా ఫ్రంట్ పార్ట్ అన్నది తిన్నంగానే వస్తుంది, అంటే క్రాస్గా పెట్టమన్నమాట. ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. బిగినర్స్ అయితే కనుక చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు, వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం రాదనమాట. సరేనండి, ఇప్పుడు మనకి ఇక్కడ నాకు బ్లౌజ్ క్లాత్ అయితే కనుక చాలా తక్కువగా ఉందండి. 63 సెంటీమీటర్లు మాత్రమే ఉంది, అంటే ఒక ఇంచుమించులో 60 సెంటీమీటర్ల మొక్క మాత్రమే ఉంది. దాంతో మనం బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. మనకి బ్లౌజ్ పీస్, ఒరిజినల్ పీస్ మనకి ఒకవేళ తక్కువగా ఉన్నా సరే లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకున్నాము అంటే కనుక బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. నేనైతే ఇది 1 మీటర్ క్లాత్ అనేది తీసేసుకున్నానండి. ఎప్పుడు కూడా 1 మీటర్ క్లాత్ అనేవి నేను కటింగ్ చేసి ఉంచుకుంటాను కాబట్టి నాకు ప్రత్యేకించి కటింగ్ చేసి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను కట్ చేయను. సరేనండి, ఇప్పుడు మనకి ఏ సైజు వాళ్ళకైనా సరే మన బ్లౌజ్ పొడవు ఎంతో సేమ్ అదే రకంగా 1 ఇంచు కలుపుకొని మనం పెట్టుకుంటాం. 13.5 ఇంచీలు పొడవండి. నేను 1 ఇంచు కలుపుకొని 14.5 ఇంచీలకి మనం మార్కింగ్ చేసుకుందాం. ఫోల్డింగ్ ఎప్పుడు మన వైపే ఉండాలి, కోరంచులేమో మనకి ఎదురుగా ఉండాలి. సరేనండి, కోరంచులు రెండు కలిపి మధ్యలోకి ఫోల్డ్ చేసి పెట్టాం. తర్వాత ఇలాగా 14.5 ఇంచులకి పొడవు అనేది పెట్టుకుంటున్నాం. నేను ఏంటంటే మనకి పెద్ద సైజుల వారు ఒకవేళ చూస్తున్నా సరే వాళ్ళకి కూడా యూజ్ అయ్యేటట్టుగా నేను క్లాత్ అనేది తీసుకుంటాను. సరేనండి, మీ సైజుకి తగ్గట్టుగా మీరు తీసుకోండి. 85 సెంటీమీటర్లు ఉన్నా సరే మీకు సరిపోద్ది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 36 సైజు. సరేనండి, 36 సైజు వాళ్ళకి నేను కటింగ్ చేస్తున్నాను. చంకదింపు వచ్చేసి 5.5 ఇంచీలు పెట్టుకోవాలి. షోల్డర్ 5 పెట్టుకున్నాం కదా అని చెప్పేసి 5 పెట్టుకోకూడదండి. 1 ఇంచు పెంచుకుని 5.5 ఇంచీలకి మార్కింగ్ పెట్టుకోవచ్చు. షోల్డర్ వెడల్పుగా ఉన్న వాళ్ళైతే 6 పెట్టుకున్నా సరే పర్వాలేదు. నేనైతే 5.5 ఇంచీలకి మార్కింగ్ పెట్టాను. ఇక్కడి నుంచి ఇలాగా కలిపేయండి. కలిపిన తర్వాత ఇక్కడ మనకి చూసారు, ఇక్కడికి 1.5 ఇంచ్ అన్నది కార్నర్ పాయింట్ దగ్గర నుంచి మనకి చంక రౌండ్ తీస్తాం కదా, అదే రకంగా ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా 1.5 ఇంచ్కి మనం చంక రౌండ్ అన్నది ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, మరీ పైకి వెళ్లకుండా నెమ్మదిగా ఇక్కడే మనకి ఈ రౌండ్ వచ్చేటట్టుగా చూసుకోండి. దాని తర్వాత మనకి ఫస్ట్ సైజ్ ఏంటి అన్నది ముందు నేను నోట్ చేసేస్తాను. సైజ్ దగ్గరకు వచ్చేటప్పటికి చెస్ట్ మార్కింగ్ వచ్చేసి 36 అండి. అంటే సైజ్ అనేటప్పటికి మనకి చెస్ట్ లూజే ఉంటుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచీలు. నడుం మళ్ళీ తర్వాత మనం మార్కింగ్ పెట్టుకుందాం. 36లోని 4వ వంతు 9 ఇంచీలు వస్తుంది. 36ని సగం చేసి సగాన్ని మళ్ళీ సగం చేస్తే 9 వస్తుంది. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ ఆమ్ రౌండ్ దగ్గర చెస్ట్ మార్కింగ్ అన్నది మనం పెట్టుకోవాలి. తర్వాత ఖర్చులకి ఒక 2 ఇంచీల దగ్గరికి ఖర్చులు పెట్టుకోవాలి. అంటే 2 ఇంచీలు మనం కుట్లు కుట్టుకుంటాం కదా, దానికి ఎక్స్ట్రా మార్జిన్ కోసం అనమాట. ఇప్పుడు నడుం ఇప్పుడు ఏంటంటే నడుం ఎంత ఉందో అన్నది చూసుకోవాలి. నడుం మార్కింగ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి 29 ఇంచీలు. ఈ 29ని సగం చేసి సగాన్ని మళ్ళీ సగం చేస్తే 7.5 ఇంచీలు వస్తుంది. ఆ 7.5కి మధ్యలోనే మనం డాట్ వేసుకోవడం కోసం అని చెప్పేసి నడుం దగ్గర 1 ఇంచు కలుపుకొని 8.5కి మార్కింగ్ పెట్టుకుంటాం. అంటే మీ నడుము ఎంత అయితే దానికి 4వ వంతుకి 1 ఇంచు పెంచుకుని మీరు ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత మనం 2 ఇంచుల ఖర్చులు అనుకున్నాం కాబట్టి ఇంకా 2 ఇంచుల ఖర్చులు అనేవి ప్రతి దగ్గర కూడా మనం మెయింటైన్ చేయాలి. అంటే ముందు వైపు చేతులకి, నడుముకి, చెస్ట్కి అన్నిటికీ కూడా మనం 2 ఇంచుల ఖర్చులు పెడితేనే స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 ఇంచుల మార్జిన్ అనేది మనకి మిగులుతుంది. తర్వాత ఈ 2 మార్కింగ్లు ఇలా పట్టుకొని కలిపేసుకోండి. ఇలా ఇంచు టేప్ అలవాటు లేని వాళ్ళు స్కేల్ యూజ్ చేసుకోండి. సరేనండి, దాని తర్వాత ఇప్పుడు మనం మెడ వెడల్పు ఎంత అనేది పెట్టుకుందాం. ఇక్కడ 2 అని రాసేసుకున్నారు అంటే తర్వాత మీరు ఒక టైం తీసుకొని స్టిచ్చింగ్ చేసినా సరే మీకు అర్థమైపోద్ది అనమాట. ఇక్కడ 2.5 ఇంచీలు అన్నది మెడ వెడల్పు తీసుకోండి. మెడ వెడల్పు చిన్న సైజ్ అయినా సరే ఎక్కువ తీసుకోవడం వల్ల భుజాలు జారవండి, షోల్డర్ పెరిగితే జారుతాయి. నేను ఎప్పుడు కూడా కటింగ్ చేసేటప్పుడు కూడా వ్యూవర్స్ అడిగే చిన్న చిన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సరేనండి, ఇప్పుడు పైనుంచి కిందకి కనీసం నేనైతే 8.5 ఇంచీలు డీప్ పెట్టుకుంటున్నాం. సరే, అది మన ఇష్టం ఎంత డీప్ పెట్టుకోవాలన్నది. సరేనండి, చిన్న సైజుల వరకు మెడ వెడల్పు 2.5 పెడితే భుజాలు జారుతున్నాయండి, తగ్గించుకోవచ్చు అని అడుగుతున్నారు. అలా తగ్గించే అవసరం లేదండి, షోల్డర్ తగ్గించండి. సరేనండి, మీరు ఎక్కువ పెట్టుంటారు. కింద కూడా నేను 2.5 ఇంచీలకి ఇలాగ వెడల్పు అనేది తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది ఇలాగ మార్కింగ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలాగ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. మన ఇష్టం ఏ షేప్ కావాలనుకున్నా సరే ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. సరేనండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది మనకి కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు మనం లైన్ గీసుకున్నాం కదా, అదే లైన్ మీద కటింగ్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ రకంగా
మనం మార్కింగ్ అనేది చేసుకున్నట్టుగానే కటింగ్ చేసేసుకోవాలి. ఈ చున్నీని బ్యాక్ పార్ట్ని కటింగ్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్కి ఏం చేయాలంటే ఇక్కడ చూసారు ఖర్చుల దగ్గర ఒక కట్ ఇలా పెట్టేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్కి ఏంటంటే మనం ఇలా పెట్టి ఇలా క్రాస్గా పెట్టుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఫోల్డింగ్ వైపే ఉండేటట్టుగా ఇలా పెట్టుకుని స్ట్రైట్గానే మనం పైన బ్యాక్ కటింగ్ చేసుకున్నాం కదా, అదే రకంగా కింద మనకి సేమ్ అదే రకంగా పొడవుగా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి షోల్డర్ మార్కింగ్ ఏంటి, ఆర్మ్ డౌన్ మార్కింగ్ తర్వాత ఇక్కడ చెస్ట్ది ఫైనల్గా ఉన్న అంచుకి అదే రకంగా మెడ వెడల్పు, అదే రకంగా పొడవు కూడా మనకి ఈ పొడవు ఉంది కదా, ఈ మొత్తం పొడవు అంతా ఇలా డ్రా చేసేసుకోండి. చాలా సింపుల్ పద్ధతి అనమాట, ఎక్కడా కూడా మీకు తేడా రాదు. ఇలా పొడవు ఒకటి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇలా చెస్ట్ మార్కింగ్ కూడా అంటే మన ఖర్చులు కూడా ఒక మార్కింగ్ పెట్టి ఇక్కడ చంకదింపు దగ్గరికి ఈ కార్నర్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు అవన్నీ కలిపేసాము అంటే కనుక మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మనకి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలా కలిపేస్తే మనకి ఆటోమేటిక్గా ఎల్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ 1.5 తీసుకున్నాం కదా, ఇప్పుడు 6 ఇంచ్ తగ్గించుకుని 3.5 ఇంచ్కి మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 6 ఇంచు చంకదింపు అన్నది దించుకోవాలి. సరేనండి. రెండు ఒకలా కటింగ్ చేయలేదండి అని కూడా అడుగుతారండి, బిగినర్స్ కదా తెలీదు. బ్యాక్ పార్ట్ ఉన్నట్టుగానే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయము. చంకదింపు అన్నది అలాగే చేతుల దగ్గర కూడా లోతు అనేది తీస్తాం. తర్వాత ఇక్కడ చెస్ట్ దగ్గర ఫైనల్గా ఉన్న లైన్ ఎంత ఉందో అంతే నడుము దగ్గర కూడా పెట్టుకుని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇది మర్చిపోకండి. నడుములో 4వ వంతు అనేది తీసుకోము, ఎందుకంటే మనకి ఇక్కడ డాట్స్కి మనకి క్లాత్ కావాలి. సరేనండి. ఈ 2 ఇంచీల దగ్గరికి మనం ఇలాగా ఖర్చుల కోసం అని చెప్పేసి ఇలా లైన్ గీసేస్తే ఇది మనకి ఎక్స్ట్రా మార్జిన్ ఖర్చులకి వచ్చేసింది. సరేనండి. ఇప్పుడు మనకి మెడ డీప్ ఎంత కావాలన్నది చూసుకోవాలి. ఈ సైజు వారికి నాకు తెలిసినంత వరకు 6.5 ఇంచుల వరకు అయితే బాగుంటుంది. 7 అయితే కొద్దిగా డీప్ అయిపోద్ది. సరేనండి. 6.5 ఇంచులకి మార్కింగ్ అన్నది పెట్టుకోండి. దాని తర్వాత 2.5 ఇంచుల దగ్గరికి ఇలాగ వెడల్పు అన్నది తీసుకోండి. ఇక్కడ నుంచి ఇలా కలిపేసి పై మార్కింగ్ నుంచి కింద మార్కింగ్కి ఇలా లైన్ గీసేసిన తర్వాత ఇక్కడ రౌండ్ అనేది ఇచ్చేసుకోండి. చూస్తున్నారు కదా, క్రాస్ కటింగ్లో అయితే కనుక మీరు రౌండ్ తీయడంలో కానీ మెడ వెడల్పు తీయడంలో కానీ తేడా వస్తే కనుక చంక దగ్గర ముడతలు వచ్చినట్టుగా లేదంటే హుక్స్ల దగ్గర గ్యాప్ ఎక్కువ వచ్చినట్టుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అదే స్ట్రైట్ అనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ ఉండవు. ఇప్పుడు కింద నుంచి ఒక 2 ఇంచులు పొడవు అన్నది తగ్గించేద్దాం. మనకి షేప్ కావాలి కదా, షేప్ బెల్ట్ కట్ట మనకి ఇంకా ప్లేస్ కావాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ 2 ఇంచులు అన్నది తగ్గించేసుకోవాలి. తగ్గించేసి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి ఈ మార్కింగ్లో కానీ లేదంటే డాట్ మార్కింగ్లో కానీ ఎటువంటి తేడా ఉండదండి. ఇప్పుడు డాట్ మార్కింగ్ పెట్టుకుందాం. ఇక్కడ షేప్ కోసం అని చెప్పేసి ఈ లైన్ నుంచి పైకి 1 ఇంచ్ దగ్గరికి ఇలాగా మార్కింగ్ పెట్టండి. తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి గీత మీద అడ్డుగా 3 ఇంచీల దగ్గర చిన్న మార్క్ పెట్టి అక్కడ ఒక 6 ఇంచ్ కిందకి దించండి, సరిపోద్ది. ఇక్కడ నుంచి ఇలా ఈ 6 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి ఇలాగ లాస్ట్ ఫైనల్ లైన్కి ఇలాగ షేప్ అనేది ఇచ్చుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా ఇలా షేప్ అనేది ఇచ్చుకోండి. కరెక్ట్గా మీకు షేప్ అనేది వచ్చేస్తుంది. దీని తర్వాత మనకి ఈ మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా ఇంత ఈజీగా అయిపోయిందండి, కటింగ్ చేసేసుకోవడమే. సరేనండి. ఈ స్ట్రైట్ కటింగ్ అన్నది ఏ సైజుల వాళ్ళకన్నా సరే సెట్ అవుతుందండి. సెట్ అవ్వకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే మన డాట్ కానీ ఏది కూడా ఇంకా మనం ఏవి చేంజ్ చేయం. క్రాస్ కటింగ్లో ఎలా అయితే పెట్టుకుంటామో స్ట్రైట్ కటింగ్లో కూడా మనం అలాగే పెట్టుకుంటాం. అందుకని మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలా కూడా ఒకసారి స్టిచ్చింగ్ చేసి చూడండి, అలా కూడా చేసి చూడండి. ఏది మీ బాడీకి బాగా సెట్ అయితే అది ఫాలో అవ్వండి. సరేనండి. క్రాస్ కటింగ్ బాగా సెట్ అయితే క్రాస్ కటింగే, స్ట్రైట్ అయితే స్ట్రైటే. 2 మోడల్స్ కూడా మనం నేర్చుకోవాలి. సరేనండి. 2 ఒకే రకంగా సెట్ అవుతాయి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్కి చూద్దాం, ఏమాత్రం క్లాత్ మిగిలింది అనేది చూద్దాం. నేను 1 మీటర్ తీసుకోవడం వల్ల నాకు ఎల్బో హ్యాండ్స్కే వస్తుంది. హ్యాండ్స్ కటింగ్ చేసే ముందు మనకి ఈ బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ అంతా ఎంత ఉందన్నది ఫస్ట్ కొలుచుకోవాలి. ఇలా ఇంచీ టేప్తో కొలుచుకుని పెట్టుకున్నామంటే కనుక చేతి వెడల్పు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇలా ఇదంతా కొలుచుకుంటే నాకు 10.5 ఇంచీలు వచ్చింది. 1 ఇంచు తగ్గించుకొని 9.5 ఇంచీలు. ఈ 4 మడతలు పెట్టుకున్న మడతలు అనేవి కరెక్ట్గా 9.5 ఇంచులు ఉండేటట్టు చూసుకుంటే హ్యాండ్ అనేది మీకు పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇలా 4 మడతలు పెట్టినప్పుడు ఫోల్డింగ్లు అన్నవి మన వైపు ఉండాలి. ఇక్కడ నుంచి ఫోల్డింగ్ నుంచి చూసుకుంటే ఈ 9.5 ఇంచీలు అన్నది మనకి ఉండాలన్నమాట. కొద్దిగా తగ్గుతుంది. కొద్దిగా తగ్గినప్పుడు కొద్దిగా ఇలా 2 పొరలు మనకి ఇలా పైకి కిందకి తీసుకున్నామంటే ఇలా ముందు మన వైపుకి జరుపుకుంటే కిందనున్న 2 లేయర్లు అన్నది కరెక్ట్గా సరిపోతాయి అనమాట. పైన ఉన్న 2 ముక్కలకి మనం అతుకులు వేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, ఫోల్డింగ్ నుంచి 9.5 ఉన్నది. ఇప్పుడు ఇది తగ్గిన వాటికి మనం
అతుకులు అనేది తర్వాత వేసుకుందాం, సరేనండి. ఇప్పుడు పొడవు ఎంత పెట్టుకోవాలన్నది చూద్దాం. క్లాత్ మిగిలింది కాబట్టి నాకు చక్కగా 10 ఇంచీలు పొడవుని పెట్టుకుంటున్నాను. 1 ఇంచు కలుపుకొని 11 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇది మోచేతి వరకు ఎల్బో హ్యాండ్స్ అవుతాయి. ఇప్పుడైతే ఎవరు చిన్న హ్యాండ్స్ వాడట్లేదండి, అందరూ కూడా ఎల్బో హ్యాండ్సే ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు ట్రెండీలో బాగా ఉంది, సరేనండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగే అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా 11 ఇంచీలకి పొడవు కరెక్ట్గా మార్కింగ్ పెట్టి ఇలా స్ట్రైట్గా లైన్ ఫస్ట్ మనం డ్రా చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ లైన్ నుంచి మనకి ఓపెన్గా ఉన్న వైపు చంకదింపు అన్నది తీయాలి. చంకదింపు తీసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 3 ఇంచీలకి మార్కింగ్ పెట్టుకోవాలి. 36 సైజ్ వరకు 3 ఇంచులు సరిపోద్దండి. అంతకన్నా ఇంకా పైన ఏ సైజ్ అయినా సరే 3.5కి పెట్టుకోండి. తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి ఇలా లోపల వైపుకి ఇలా మార్కింగ్ చేసి 2 ఇంచీల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ పెడితే మనకి అది ఖర్చులు అన్నమాట. తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి చిన్న సైజ్ కాబట్టి 1.5 ఇంచుకి మార్కింగ్ పెడితే సరిపోద్ది. మిగతా వాళ్ళందరికీ కూడా 38 నుంచి అందరికీ 2 ఇంచుల దగ్గరికి ఇక్కడ మార్కింగ్ పెట్టండి. అప్పుడే రౌండ్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ 1.5 నుంచి ఇక్కడికి ఇలాగా అందంగా షేప్ అనేది మనం హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత అన్నది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ హ్యాండ్కి మార్కింగ్ అనేది 5.5 ఇంచులకి పెడుతున్నానండి. 5.5 ఇంచులు లూజ్ అనమాట, అంటే మొత్తం రౌండ్ అంతా కలిపి 11 ఇంచులు. ఈ 2 ఇంచులు ఖర్చులకి, ఖర్చులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. 2 ఇంచులు ఖర్చులకి అన్నది మనం మార్కింగ్ పెట్టుకోవాలి. లేదనుకుంటే మర్చిపోయామంటే కనుక కుట్లు కుట్టడానికి అసలు మనకి క్లాత్ ఉండదు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ ఖర్చులు మార్కింగ్ అన్నది ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఫిట్టింగ్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఫిట్టింగ్ మార్కింగ్ అంటే కుట్టి ఇక్కడికి రావాలన్నమాట. మనకి ఒరిజినల్ కొలతలు ఇంతవరకు ఉన్నాయి. మనకి 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్కింగ్లు అనమాట. ఇప్పుడు మనకి అతుకులు వచ్చినా సరే ఆ అతుకు అనేది హ్యాండ్ది మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది తప్ప బయటికి ఏమీ కనిపించదు అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రకంగా కటింగ్ చేసేసుకుని తర్వాత కింద లైన్ కూడా కటింగ్ చేసేసుకోండి. ఈ మొత్తం లైన్ ఎలా డ్రా చేసాం అలా కట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం కొత్తగా చూస్తున్నట్టయితే కనుక మర్చిపోకండి, సరేనే. ఇప్పుడు ఇలా ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని ఇలాగా కటింగ్ చేసేయండి. ఇలా కటింగ్ చేసేసిన తర్వాత మనకి ఈ ముక్కలు అతికించుకోవడానికి కూడా చక్కగా కొలుచుకొని ఇప్పుడు మనం ముక్కలు తీసుకున్నాము అంటే కనుక స్టిచ్చింగ్ చేసిన తర్వాత అతిగా ఏమీ ట్రిమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఏదైనా సరే మనం క్లాత్ కటింగ్ చేసిన తర్వాత పక్కన మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా, ఇది ఎలాగో మామూలుగా 2 పొరల మీదే ఉంది కాబట్టి కోరంచులు ఉన్నాయి. ఇక్కడ ముందు ఏంటంటే ఒక అరేంజ్ అన్నా సరే మనం ఖర్చులకి ఒక లైన్ గీసేసి ఆ లైన్ మీద ఇలా పెట్టినా సరిపోద్ది అనమాట. లేదంటే ఖర్చులకి కింద ఫస్ట్ పెట్టేసుకుని ఇలా మనం మార్కింగ్ చేసుకున్నా సరిపోద్ది, సరేనండి. ఇక్కడ మనకి ఈ క్లాత్ కింద క్లాత్ ఎంతవరకు ఉందో అంచనాగా తెలుస్తుంది కదా, అంతవరకు కూడా రఫ్గా కటింగ్ చేసుకుని ఆ తర్వాత కూడా మీరు తిప్పిన తర్వాత స్టిచ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా పిన్ పెట్టేయండి. ఇలా పిన్ పెట్టిన తర్వాత ఇలా పట్టుకొని మొత్తం వెనక్కి ఇలా తిప్పండి. వెనక్కి తిప్పిన తర్వాత కిందనున్న 2 లేయర్లు అన్నవి మనకి కావాల్సినంత లెంత్ ఉంది కదా, ఆ లేయర్ల అంచులంటే కటింగ్ చేసేస్తే కనుక క్లాత్ కూడా మనకి వేస్ట్ అవ్వదు. మనకి ఎంతవరకు క్లాత్ కావాలనుకుంటే అంతా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా కటింగ్ చేసిన తర్వాత అటువైపు మనకి 2 ముక్కలు అనేవి వచ్చేసాయి. ఈ రకంగా మనం అతుకులకి మనం వేసుకోవాలన్నమాట. తర్వాత మనకి ఈ షేప్ బెల్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టండి. షోల్డర్ కరెక్ట్గా కలిసేటట్టుగా పట్టుకొని ఫోల్డింగ్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్ వైపు ఉండేటట్టు చూసుకోండి. దాని తర్వాత ముందు భాగం అంచు కింద అంచు నుంచి పైకి 6 ఇంచుకి మార్కింగ్ పెట్టండి. అదే రకంగా ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా 6 ఇంచు పైకి ఒక మార్కింగ్ పెట్టండి. ఇది షేప్ బెల్ట్లో అతికించేటప్పుడు మనకి ఇంచుమించులోనే ఒక 6 ఇంచు అనేది ఖర్చుపోద్ది అనమాట. ఈ మార్కింగ్ నుంచి కింద అంచుకి బ్యాక్ సైడ్ కింద అంచుకి ఎంత ఉందనేది ఇక్కడ రాసుకోండి. 3.5 ఇంచీలు అన్నది నాకు వచ్చింది. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందని చూసుకుంటే కనుక ఇంచుమించులోని ఒక గీత తక్కువగానే 3 ఇంచీలు అన్నది వచ్చింది. అయినా సరే పావు తక్కువ 3 అనే రాస్తున్నాను, సరేనండి. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే ఇబ్బందిగానే ఉంటుంది. తర్వాత మొత్తం ఈ నడుము వెడల్పు వచ్చేసి 10.5 ఇంచీలు ఉంది. ఈ 3 కొలతలతోనే మనం షేప్ బెల్ట్లో తీసుకోవాలి. మనం ఫస్ట్ బ్యాక్ సైడ్ నడుమంతా కొలిస్తే 10.5 ఉంది కదా, 10.5 అన్నది ఇలా పెట్టుకుందాం. మన వైపు ఎప్పుడు కూడా హుక్కుల వైపుకి మార్కింగ్ అన్నది పెట్టుకోండి. 10.5 పెట్టుకున్నది అది కింద లైన్ స్ట్రైట్గా ఉంది కదా, ఆ స్ట్రైట్ నుంచి ఇలా పైకి ఈ 3.5 ఇంచీల దగ్గరికి మార్కింగ్ పెట్టండి. ఈ పావు తక్కువ 3 ఇంచీలు ఉంది కదా, 2.7 ఇక్కడికి ఇలా మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఈ కింద ఇది కొద్దిగా కిందకు ఉంటుంది కాబట్టి ఇలా షేప్ ఇచ్చేసుకోండి. చిన్నదే ఉండాలని ఏమీ లేదండి, 2 వైపులా కూడా ఒక్కొక్కసారి సమానంగానే వస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చే షేప్ని బట్టి ఉంటుంది అనమాట. కాబట్టి ఎంత ఉంటే అంతా కొలుచుకొని మార్కింగ్లు పెట్టుకొని స్టిచ్చింగ్ చేస్తే సైడ్ జాయింట్ల దగ్గర మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, సరేనండి. ఈ రకంగా 2 ముక్కలు కటింగ్ చేస్తాం కదా, తర్వాత ఇంకా మనకి పక్కన క్లాత్ మిగిలింది కాబట్టి ఇలా వస్తాయి కనుక ఇంకొక 2 లేయర్లు అన్నది ఇక్కడ కటింగ్ చేసేసుకోండి. ఎక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అవుతే అక్కడ ఇలా పెట్టి
ఇంకొక 2 పీసులు అనేది కటింగ్ చేస్తే మనకి లైనింగ్లో ఏమో ఒకవైపు 2 ఒకటి ఒరిజినల్ అలా వస్తుంది అనమాట. అంటే ఒకవైపు 3 ఒకవైపు 3 వస్తాయి. ఇలా కటింగ్ అనేది చేసేసుకోండి. ఒకవేళ క్లాత్ లేదనుకోండి, లైనింగ్ ఒక పీస్ ఉన్నా సరే సరిపోద్ది. అంటే 2 ముక్కలు ఇలాగా కటింగ్ చేస్తాం కదా, ఒకవైపు ఒకటి వచ్చేస్తాయి. అంతేగాని లేదు కదా అని చెప్పేసి ఇబ్బంది పడవద్దు, సరేనండి. ఇలా మనం షే బెల్ట్ని కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ పీస్ని పెట్టి మనం పీస్ని ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. ఇలా షే బెల్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఒకవేళ చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ అరేంజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా కరెక్ట్గా పెడితే కింద అంచులు పర్ఫెక్ట్గా మీకు ఈ కిందన బ్యాక్ సైడు కింద అంచులు షే బెల్ట్ అంచు పర్ఫెక్ట్గా సరిపోవాలి అనమాట. సరేనండి, ఈ రకంగా మనకి మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ అయింది కదా. ఇప్పుడు ఒరిజినల్ పీస్ మీద ఎలా అరేంజ్ చేసుకోవాలనేది చూద్దాం. క్లాత్ చిన్నదైనప్పటికీ కూడా ఈ చూసారు కదా కంపెనీ నుంచి వచ్చి కారంచులు ఉన్నాయి కదా, ఆ కారంచుల వైపు ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం కారంచులు సైడ్కి వచ్చినట్టు కదండి, పైకి కిందకి వచ్చేటట్టుగా ఈ రకంగా ఫోల్డ్ చేసుకోండి. చూస్తారు కదా ఈ కటింగ్లో ఉన్న అంచులు మనకి ఇలా ఓపెన్ వైపుకి వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి ఫోల్డింగ్ వైపు ఉండేటట్టుగానే మనకి ఇది స్ట్రైట్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టామా, దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టాలి. దాని కిందనే ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. ఎక్కడ కూడా క్లాత్ అనేది వేస్ట్ కాదండి, చక్కగా మీకు సరిపోద్ది. ఎంతకైనా 38 సైజ్ వరకు కూడా మీకు ఈ బ్లౌజ్ పీస్ అన్నది మీరు స్టిచ్చింగ్ చేసేయచ్చు. 2 ఇంచుల ఖర్చులు పెట్టుకుని కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. అలా ముందు భాగం వెనక భాగం కటింగ్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ ఇది మాత్రం క్లాత్ మిగిలింది కదా, మిగిలిన దాన్ని ఇలా 4 మడతలు ఇలా పెట్టేమో అంటే కనుక ఖచ్చితంగా మనకి సైడ్ని అతుకులు వేయాల్సి వస్తుంది. వెడల్పు తక్కువ కాబట్టి ఇంత మాత్రమే వస్తుంది. కాబట్టి తర్వాత మనకి పైన మిగిలిన కటింగ్ చేయగా హ్యాండ్ కటింగ్ చేయగా మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా, ఈ పైన చూసారా ఇలా ఫోల్డింగ్ పెట్టేటప్పటికి ఆ మాత్రం క్లాత్ మిగులుతుంది కదా, ఆ క్లాతులు గట్రా మనం అతుకులు వేసుకోవచ్చు. అవి స్టిచ్చింగ్ క్లాస్లోని ఎలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎంత ముక్కలు మనం తక్కువైనప్పుడు ఎలా అతుకులు వేసుకోవాలి ఏంటనేది మనం చూద్దామండి. ఈ రకంగా ఫస్ట్ మాత్రం బ్లౌజ్ అంతా కటింగ్ చేసి రెడీ చేసేసి ఉంచుకోండి. ఆ తర్వాత స్టిచ్చింగ్ ఏం చేయాలి, ఎలా డాట్స్ మార్కింగ్ పెట్టుకోవాలి, స్ట్రైట్ బ్లౌజ్కి క్రాస్ బ్లౌజ్కి ఏదైనా తేడా ఉంటుందా డాట్స్లోని ఏంటనేది వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇలా మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ మిగిలిన క్లాత్ మీద ఫస్ట్ షేప్ బెల్ట్ని కటింగ్ చేసేద్దాం. మనకి ఇంపార్టెంట్గా కావాల్సినవి ఈ పార్ట్స్ ఖచ్చితంగా మనకి కావాలి. కాకపోతే క్లాత్ వేస్ట్ చేయకుండా ఈ కింద నుంచి ఇలా పెడితే కనుక సైడ్ ముక్కలు మిగులుతాయి కదా, అవి హ్యాండ్ అతుకులకు సరిపోతాయి. అదే రకంగా ఫ్రంట్ పార్ట్ గట్ట కటింగ్ చేసినప్పుడు కొద్దిగా క్లాత్ సైడ్ని మిగులుతుంది కదా, అవన్నీ కలిపి మనం హ్యాండ్ అతుకుల్లోనే వేసుకోవచ్చు. సరేనండి, ఇలా చిన్న క్లాత్ ఉన్నప్పుడు ఏంటంటే అతిగా రఫ్గా కటింగ్ చేసి క్లాత్ని వేస్ట్ అనేది చేయకూడదు. ఇలా కటింగ్ చేసి షేప్ బెల్ట్ని తీసేయండి. ఎప్పుడు కూడా డబల్ ఫోల్డ్ మీద ఉండగానే షేప్ బెల్ట్ని కటింగ్ చేస్తే తారుమారు అయ్యే ప్రసక్తి ఉండదన్నమాట, నీట్గా వచ్చేస్తాయి. సరేనండి, ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ని ఓపెన్ చేసేస్తున్నాను. ఇంతవరకు అయితే కనుక మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు రైట్ సైడ్ వైపు మనకి లైనింగ్ని ఫస్ట్ కరెక్ట్గా నెక్ సెంటర్ పాయింట్ పర్ఫెక్ట్గా సెంటర్ ఉందా లేదా చూసుకుని తర్వాత షోల్డర్ దగ్గర ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకుని పిన్నులు అనేవి యూజ్ చేసుకోండి. బిగినర్స్ అని ఎవరైనా సరే పిన్నులు మనం సపోర్ట్ తీసుకున్నాము అంటే కనుక ఫినిషింగ్ బాగా వస్తుంది. సరేనండి, ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ మెడ అనేది స్టిచ్చింగ్ చేసేయాలి. ఈ మెడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ అంచు పాదం ఖర్చు పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకుంటూ స్టిచ్చింగ్ చేయండి. తర్వాత చిన్న కట్స్ అనేవి పెట్టేయండి. ఎప్పుడు కూడా రౌండ్ నెక్ అన్నా ఏదైనా కరువు తిరిగేది ఏదైనా సరే మనం రివర్స్ చేయాలి లైనింగ్ అనుకునేటప్పుడు కట్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోవాలి. సరేనండి, ఈ రకంగా కట్స్ పెట్టుకోండి. తర్వాత నడుము దగ్గర కూడా మనం హెమ్మింగ్ పట్టి వేయకూడదు అని అనుకున్నప్పుడు అది ఇంకా రివర్స్ చేయకూడదండి. ఆ పిన్నులు అలాగే ఉంచి ఇక్కడ నడుము దగ్గర కూడా కరెక్ట్గా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయాలి. ఇలాంటి స్టిచ్చింగ్స్ అన్నీ కూడా ఇలా చేద్దాము అనుకున్నప్పుడు లైనింగ్ ఎంత అయితే ఉందో అంత ఒరిజినల్ పీస్ కటింగ్ చేసుకుంటే మీకు పని అన్నది ఈజీగా అవుతుంది. సరేనండి, ఒకవేళ అతిగా ఉన్నా సరే లైనింగ్ అంచే మీరు చూసుకోవాలి. తర్వాత లోపల నుంచి ఇలా చేపెట్టి ఇలా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేటప్పటికి మెడ నడుము రెండు కూడా ఒకేసారి మీకు రివర్స్ అవుతాయి. సరేనండి, ఈ రకంగా రివర్స్ అవుతాయి. అయినప్పుడు లైనింగ్ని ఇలా లోపల వైపుకి ఇలా పెట్టేసి చక్కగా మీరు ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. టాప్ స్టిచ్ వేసేటప్పుడు అంచు చివర వేశారు అంటే కనుక మీకు ఫినిషింగ్లో తేడా వస్తుంది. కాబట్టి పాదం ఖర్చు వెడల్పుని చక్కగా ఒక పాదం మందం తీసుకుని ఇది పాదం ఖర్చు వెడల్పు తీసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే లెవెల్లో మీరు స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే ఆ లుక్ బాగుంటుంది అనమాట. సరేనండి, ఇలా మీరు
స్టిచ్చింగ్ చేసేయండి. తర్వాత ఇంతవరకు అయిన తర్వాత నడుం దగ్గర టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా నడుం దగ్గర కూడా పర్ఫెక్ట్గా ఇలా పట్టుకుని టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. పిన్నులు పెట్టి మీరు ఎప్పుడైతే స్టిచ్ చేస్తారో ఇంకా అసలు మీకు ఉగ్గులు రావడమని, కుచ్చులు రావడమని ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. నీట్గా వచ్చేస్తుంది. ఇలాంటి బెనారస్ క్లాత్ల మీద పైన టాప్ స్టిచ్ వేసినా సరే స్టిచ్ అనేది కుట్టు అనేది కనిపించదు అనమాట. కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇలా చక్కగా సైడ్ నుంచి ఆర్మ్ రౌండ్ ఏంటి షోల్డర్ వరకు కూడా లైనింగ్ ఒరిజినల్ పీస్ని జాయింట్ చేసుకుంటూ వచ్చేయండి. ఎప్పుడు కూడా లైనింగ్ అనేది పైకి ఉండాలి, ఒరిజినల్ పీస్ అనేది కిందకు ఉండాలి. సరేనండి, ఈ రకంగా ఇటువైపు కూడా నేను స్టిచ్చింగ్ చేసేస్తాను. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత షోల్డర్కి ఇలా సెంటర్లోనే పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉండేటట్టుగా ఇలా ఫోల్డింగ్ అనేది చేయండి. కింద అంచులు కూడా ఒకదాని మీద ఒకటి ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఇలా ఫోల్డ్ అయిన తర్వాత 1 ఇంచ్ అన్నది మనం ఖర్చులకి తీసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు నడుముకి 4వ వంతుకి 1 ఇంచు పెంచుకున్నాం కదా, అది ఇప్పుడు యూజ్ అవుతుంది అనమాట. 6 ఇంచ్ తీసుకునేటప్పుడు ఇటారా సరిపోద్ది అనమాట. ఇలా మనం పొడవు వచ్చేసి 4.5 ఇంచులు పెట్టుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇలా క్రాస్గా కలుపుకొని ఇక్కడ లాక్ చేయండి. లాక్ చేసిన తర్వాత ఇలా సన్నగా వచ్చేటట్టుకి ఇక్కడికి లాక్ చేసి పెట్టేయండి. ఇదే రకంగా రెండో వైపు కూడా డాట్ వేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అన్నది మనకి ఇంత ఈజీగా మనకి స్టిచ్చింగ్ అన్నది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫ్రంట్ వైపు మనం స్ట్రైట్గా కటింగ్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి హుక్కుల దగ్గర ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఇది ఇలా కట్ చేసి ఓపెన్ చేసేయండి. అదే రకంగా లైనింగ్ దగ్గర కూడా మీకు ఇలాగే వస్తుంది. ఇది కూడా ఓపెన్ చేసి కటింగ్ చేసేయండి. ఇప్పుడు కూడా సేమ్ ఒకవైపు ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది మీకు నేను చూపిస్తానండి. మనకి బ్లౌజ్కి రైట్ సైడ్ వైపు అంటే ఒరిజినల్ పీస్కి ఇలా రైట్ సైడ్ వైపు లైనింగ్ అన్నది పెట్టుకోవాలి. పెట్టుకుని మనం మెడ ఎప్పుడైతే అక్కడ తిరిగేసామో ఫ్రంట్ వైపు కూడా సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇంకా అడ్వాన్స్ లెవెల్లో అయితే కనుక ఫస్ట్ షోల్డర్ ఒరిజినల్ పీస్ వేరుగా లైనింగ్ పీస్ వేరుగా జాయిన్ చేసుకొని కూడా మనం తిప్పుకోవచ్చు. బిగినర్స్కి కష్టంగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే షోల్డర్ కుట్లు కనిపించకుండా ఉంటాయి. సరేనండి, ఈ రకంగా ఫస్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఎలా అయినా సరే మనకి లుక్ ఒక రకంగానే వస్తుంది. ఈ రకంగా కటింగ్ పెట్టుకున్న తర్వాత మనకి లోపల వైపుకి లైనింగ్ తిప్పేసి పైనుంచి ఇందాక చూపించినట్టుగానే పాదం ఖర్చు వెడల్పుని టాప్ స్టిచ్ అన్నది మనం వేసేసుకుంటాం. టాప్ స్టిచ్ వేసిన తర్వాత మిగతా అంచులు కూడా లైనింగ్ ఒరిజినల్ పీసు మొత్తం కలిసేటట్టుగా నార్మల్గా ఎలా అయితే మనం లైనింగ్ జాయింట్ చేసుకుంటామో అదే రకంగా ఇలా జాయింట్ చేసేసుకుంటాం. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఇలా పట్టుకొని ఇలా వెనక్కి తిప్పండి. తిప్పిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసేయండి. ఇదే రకంగా 2 పీసులు రెడీ చేసేసిన తర్వాత మనం డాట్స్ మార్కింగ్ అన్నది పెట్టుకుందాం. ఒకదాని మీద ఒకటి రైట్ సైడ్ లోపల వైపు ఉండేటట్టుగా ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని మనం డాట్స్ మార్కింగ్ పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్లోని మీరు ఏ రకమైన డాట్స్ పెట్టుకుంటారో సేమ్ అంతే పెట్టుకోండి. ఎక్కడా కూడా ఏమీ మార్చవలసిన అవసరం లేదు. ఇక్కడ హుక్కల దగ్గర నుంచి నేను 2.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. దాని తర్వాత డాట్ కోసం అని చెప్పేసి డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకి మళ్ళీ మార్కింగ్ పెడుతున్నాం. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ అన్నది డాట్ వెడల్పు అనమాట. తర్వాత కింద నుంచి పైకి 2 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అన్నది పెడుతున్నాం. సరేనండి, ఇప్పుడు ఇక్కడనే ఇలా కట్ పెట్టేయండి. ఇక్కడ ఇలా కట్ పెట్టేయండి. ఉక్కుల దగ్గర కింద నుంచి 2 ఇంచులకి ఈ కట్ పెడితే పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది అనమాట. అతిగా మీరు ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ కొలుచుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కింద నుంచి 2 ఇంచులు పెడితే సరిపోద్ది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ 2 కట్స్ కూడా కలిపి ఇలా పట్టుకుంటే మధ్యలోని ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఈ ఫోల్డింగ్కి కింద నుంచి పైకి ఒక 2.5 ఇంచుల పొడవున మనం డాట్ పొడవు అన్నది వేసుకోవాలి. ఇలా తర్వాత ఈ కట్ దగ్గర నుంచి ఈ డాట్ పొడవుకి ఇలా కలిపేసుకుని చక్కగా స్టిచ్చింగ్ అన్నది చేసేయండి. ఇది 36 సైజ్ బ్లౌజ్ అండి. కాబట్టి మనం డాట్ అనేది 2.5 పెట్టాం. అదే రకంగా 38 అయినా సరే మనం 2.5 పెట్టుకుంటాం. అది మన చెస్ట్ని బట్టి ఉంటుంది. సరేనండి, ఇప్పుడు హుక్కుల దగ్గర ఫోల్డింగ్ అన్నది ఇలా పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా కట్ట దగ్గర ఫోల్డ్ పెట్టిన తర్వాత పొడవు వచ్చేసి 2.5 ఇంచులు, కుట్టు వచ్చేసి పాదం ఖర్చు. ఈ పాదం ఖర్చు అంత వెడల్పు ఉండాలి అంటే 1/4 ఇంచు ఉండాలి. అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు పాదం అంత వెడల్పు ఇలా స్టార్ట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. 2 వైపులా డాట్స్ అనేవి పర్ఫెక్ట్ వెడల్పు అనేది వస్తుంది అనమాట. ఇలా 2 డాట్స్ వేసిన తర్వాత ఒక చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది. ఆ పాయింట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా పట్టుకుని ఇలా తీసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ మనకి ఇది ఎల్ షేప్ అన్నది వచ్చింది ఆర్మ్ రౌండ్ది. ఇక్కడ ఇంచుమించులోనే ఒక 3/4 ఇంచు తర్వాత చూడండి, కరెక్ట్గా 3/4 ఇంచు తర్వాత ఫోల్డింగ్ అన్నది వస్తుంది. కుట్టేటప్పటికి 1/4 ఇంచు మనం మార్జిన్ తీసేటప్పటికి 6 ఇంచు దగ్గరికి కుట్టు వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ క్రాస్గా మనకి ఫోల్డింగ్ తీయలేకపోతే కనుక
ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు 3.5 ఇంచులు పొడవు పెట్టుకుని పావు ఇంచు దగ్గర నుంచి ఆ 3.5 ఇంచుల దగ్గరికి క్రాస్గా ఇలా కలుపుకొని పాదం ఖర్చు వెడల్పుని స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేసేయాలి. 3.5 ఇంచులు ఈ డాట్ పొడవు అన్నది ఉండాలి. ఇదే రకంగా సేమ్ టు సేమ్ రెండో డాట్ కూడా వేసుకోవాలి. ఇంచీలు మాత్రం ఎంత పొడవు పెట్టుకున్నాం అన్నది మర్చిపోకూడదు, లేదనుకుంటే వెంటనే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సరేనండి, ఇలా 2 స్టిచ్చింగ్ చేసిన తర్వాత పక్కన పెట్టేటప్పటికి మనకి మెడ అంచు కానీ కింద అంచు కానీ లేదంటే డాట్లో ఉన్న సెంటర్ డాట్ స్టిచ్చింగ్ కానీ అంతా కూడా ఒకదానికొకటి వేరియేషన్ అనేది చక్కగా మనకి కలిసిపోవాలి. చూస్తున్నారా, ఈ రకంగా రావాలి. అలా వస్తే హుక్కుల దగ్గర డాట్ అనేది మీరు పర్ఫెక్ట్గా వేసారు అని అర్థం. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సరేనండి, ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం 2 పీసులు ఏమో లైనింగ్, ఒకటి ఒరిజినల్ పీసు ఒక్కొక్క వైపుకి వచ్చేటట్టుగా కటింగ్ చేసుకున్నాం కదా. ఈ లైన్ని మన షేప్ బెల్ట్ని ఆపోజిటివ్గా పెట్టుకుని ఇలాగా ఒరిజినల్ వైపు ఈ లైనింగ్ 2 ముక్కల్ని ఇటువైపు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా హుక్కుల వైపు కొద్దిగా పొడవుగా ఉంటుంది, అది చూసుకోండి. లేదనుకుంటే ఒక మార్క్ పెట్టేసుకున్నా సరే కటింగ్ చేసేటప్పుడు సరిపోద్ది. ఇప్పుడు పాదం ఖర్చు వెడల్పుని ఈ స్ట్రైట్గా ఉన్న లైన్ని చక్కగా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసి తర్వాత ఇలా చక్కగా లోపల వైపుకి తిప్పేసుకుని ఒక పాదం ఖర్చు వెడల్పు అన్నది మనం టాప్ స్టిచ్ వేసారు అంటే కనుక పర్ఫెక్ట్గా మీకు ఈజీగా షేప్ బెల్ట్ అన్నది రెడీ అయిపోద్ది. బిగినర్స్ స్టిచ్ చేసేటప్పుడు పైన ఉన్న లేయర్స్ సపరేట్ అయిపోతాయి అనే డౌట్ ఉంటే కనుక ఇలా చుట్టూ కూడా ఇలా రివర్స్ చేసుకుని లైనింగ్ అంచు అంటే చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నారు అనుకోండి, ఇంకెక్కడ కదలదు అనమాట. మనకి బాడీకి జాయిన్ చేసేటప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. లైనింగ్ కన్నా ఎక్కువగా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్లు ఉంటే కనుక కటింగ్ చేసి తీసేయండి. 2 షేప్ బెల్ట్లు స్టిచ్ చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెడితే 2 ఒకే సైజు ఉండాలి. దాని తర్వాత బాడీకి ఇలా ఎదురెదురుగా పెట్టుకుని ఏ షేప్ బెల్ట్ ఎటువైపు వస్తుంది అన్నది ముందు చెక్ చేసుకోండి. ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. షేప్ బెల్ట్ ఎప్పుడు అతికించినా సరే ఈ స్టార్టింగ్ కోన ఉంది కదా చూసారా, అది ఒక పావు ఇంచ్ అన్న వదిలేసి తర్వాత హుక్ బెల్ట్ వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఈ డాట్ని కొద్దిగా సమోసా ఫోల్డ్ కింద చేసుకుంటూ పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. దాని తర్వాత రివర్స్ చేసుకొని బాడీ మీదకి టాప్ స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఖర్చులు అనేవి బాడీ వైపుకి తిరిగేటట్టుగా ఉండాలి. ఇలా అయితే ఫినిషింగ్ బాగుంటుంది. తర్వాత మిగిలిన క్లాత్ని కటింగ్ చేసేయాలి షేప్ బెల్ట్ని. ఇప్పుడు చూసారు కదా, ఈ రకంగా చక్కగా ఇది ఇటువైపు కూడా మీరు షేప్ బెల్ట్ని జాయింట్ చేసేయండి. తర్వాత రైట్ సైడ్ వైపు హుక్కులు అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఒరిజినల్ పీసు వస్తుంది. మీకు ఎప్పుడు కూడా బ్యూటిక్ స్టైల్లో చక్కగా ఫినిషింగ్గా ఉండాలి అనుకుంటే కనుక హుక్కులకి లైనింగ్ ఇది ఒరిజినల్ పీసే వాడాలి. ఐ బెల్ట్లకి అంటే తాడులకి ఎప్పుడు కూడా లైనింగ్ అన్నది వాడకూడదు. సరేనండి, లైనింగ్ ఇక్కడ మరి లైనింగ్ మెడ కటింగ్ చేసినప్పుడు వచ్చిన ముక్క ఉంటుంది చూసారా, అదైతే ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచు వెడల్పుని కటింగ్ చేస్తే మీకు హుక్ బెల్ట్ అనేది వస్తుంది. అదే ఒరిజినల్ పీస్ మనకి బ్యాక్ సైడ్ నెక్ కటింగ్ చేసిన ముక్కం చూసారా, అదేమో ఐ బెల్ట్కి సరిపోద్ది అనమాట. ప్రత్యేకించి అక్కడి నుంచి ముక్క తీయవలసిన అవసరం మీకు లేదు. ఇలా 1 ఇంచు వెడల్పుని కటింగ్ చేస్తే చూడండి, ఇది ఫోల్డింగ్ మీద ఉంది. ఇప్పుడు ఓపెన్గా ఉన్న అంచులు ఇలా పెట్టి ఒక 1/2 ఇంచ్ అన్నది పైనుంచి ఇలా ఫోల్డ్ చేసి ఈ ఓపెన్ అంచుల్ని బ్లౌజ్ అంచుకి ఇలా పెట్టుకొని పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఎక్కువ పొడవు ఉంటే కనుక కటింగ్ చేసి కనీసం ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు ఉండేటట్టు చూసుకుని దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి ఇక్కడ లాక్ అనేది చేసేయాలి. దీని తర్వాత ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ అంచు అనేది ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కదా, మనకి ఇంకే ఫోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ లైనింగ్ని మాత్రమే ఇలా లోపల వైపుకి ఇలా తిప్పేసుకుని అంచు అంటే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అంచుకి స్టిచ్ అన్నది పర్ఫెక్ట్గా పడాలి. ఎక్కడా కూడా మనకి తేడా అన్నది రాకూడదు. ఇలా పర్ఫెక్ట్గా వస్తేనే ఆ ఫినిషింగ్ అన్నది వస్తుంది. స్టిచ్ వంకర్ టింకర్లు వెళ్ళింది అంటే కనుక ఆ లుక్ అనేది పోద్ది. సరేనండి, ఇప్పుడు ఐ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలన్నది చూద్దాం. చూసారా ఎంత ఫినిషింగ్గా వచ్చిందో. ఇప్పుడు ఐ బెల్ట్ కూడా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టుగా తీసుకోండి. హుక్ బెల్ట్ ఏమో 1 ఇంచు, ఐ బెల్ట్ 2 ఇంచులు తీసుకున్నారంటే ఈ కొలతలు మెయింటైన్ చేశారంటే కనుక పర్ఫెక్ట్గా మీకు ఐ బెల్ట్ హుక్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సరేనండి, ఇది ఇలా పెట్టిన తర్వాత ఈ పైనుంచి ఈ అంచులకి పెట్టి 1/2 ఇంచ్ అనేది ఇలా పై వైపుకి ఫోల్డ్ చేసి పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇక్కడికి వరకు వచ్చిన తర్వాత ఈ అంచును కూడా ఇలా ఫోల్డింగ్ చేసేయాలి. ఎందుకంటే పైన ఆల్రెడీ మనం నెక్ అనేది స్టిచ్ చేసేసాం కాబట్టి 2 వైపులా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే కుట్టు అనేది మనకి రైట్ సైడ్ వైపు వచ్చిందా, ఈ ఫోల్డింగ్ని తీసుకెళ్ళి ఇప్పుడు కుట్టు మీదకి ఇలా ఫోల్డ్ చేసి పెట్టారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రొఫెషనల్గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఐ బెల్ట్ అన్నది లైనింగ్ యూజ్ చేయరు. మనకి రైట్ సైడ్ వైపు లైనింగ్ పీస్ అన్నది చిన్నది కూడా ఎక్కడ కనిపించకూడదు. రాంగ్ సైడ్ వైపు ఒరిజినల్ పీస్ కనిపించకూడదు. అలా స్టిచ్చింగ్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చినట్టు, లేదంటే రాలేనట్టే. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఐ బెల్ట్కి ఎప్పుడైతే లైనింగ్ వేసారో బ్లౌజ్ చూడడానికి లుక్
లుక్ అనేది పోద్ది. తర్వాత వాష్ చేసేటప్పటికి లైనింగ్ అన్నది మీకు కలర్ షేడ్ అవుతూ ఉంటుంది, ఒరిజినల్ లుక్ అనేది పోద్ది. మీరు ఎంత కాస్ట్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా ఆ లుక్ అనేది చూడడానికి అందంగా ఉండదు. సరేనండి, చూసారు కదా, ఒరిజినల్ వైపు ఎప్పుడు కూడా ఇలా ఒరిజినల్ అంటే రైట్ సైడ్ వైపు రైట్ సైడ్ క్లాతే ఉండాలన్నమాట, ఒరిజినల్ క్లాతే ఉండాలి. సరేనండి, ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుందాం. షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలాగ మనం కరెక్ట్గా మెడ అంచు అనేది పర్ఫెక్ట్గా పట్టుకోవాలి. ఎక్కడ కూడా అటు ఇటు జరగనివ్వకుండా 6 ఇంచ్ మార్జిన్ వదిలేసి చక్కగా ఇలాగా స్ట్రైట్గానే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఎవరికైనా షోల్డర్ జారుతుంది అనుకున్నప్పుడు మాత్రమే నెక్ వైపు ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. సరేనండి, ఈ రకంగా ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇది నెక్ అనేది మనం తిరగేసి స్టిచ్చింగ్ చేసాం కాబట్టి షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకున్న తర్వాత కుట్టు దగ్గర నుంచి ఆ ఖర్చు అనేది బయటికి వస్తుంది. అప్పుడప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా ఓపెన్ చేసి ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి ఉండేటట్టుగా చూసుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నారనుకోండి పైనుంచి, ఇక్కడ మెడ దగ్గర ఏంటంటే ఖర్చులు బయటికి రాకుండా ఉంటాయి. సరేనండి, తర్వాత హ్యాండ్ జాయింట్లు అనేది చూసుకుందాం. హ్యాండ్ దగ్గర మనకి లైనింగ్ దగ్గర కూడా అతుకులు వచ్చాయి, అదే రకంగా మనకి ఒరిజినల్ పీస్ కూడా చాలా క్లాత్ తక్కువ వచ్చింది. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూస్తున్నాం. ఇక్కడ 2 పీసులు మనకి అతుకులు వచ్చాయి కదా, అంటే ఒక చేతికి ఒకవైపు మాత్రమే జాయింట్ వచ్చింది. ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ఈ ముక్కని ఇలా పట్టుకుని ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడే 6 ఇంచ్ మార్జిన్ అన్నది మనం తీసుకున్నాం. ఇప్పుడు 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తే ఇటు పావు అటు పావు కలిపి 6 ఇంచ్ అన్నది మనకి ఖర్చుల్లోకి పోద్ది. తర్వాత ఇలా ఓపెన్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేశారనుకోండి, కుట్లు విడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. అదే రకంగా మనకి సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకుని 2 అంచులు ఒకలాగా ఉన్నాయి లేవా చూసుకుని ట్రిమ్మింగ్ చేసుకోండి, ఒకవేళ ఎక్కువ తక్కువ మీకు వచ్చి ఉంటాయి కనుక. తర్వాత ఈ ఒరిజినల్ పీస్ బ్లౌజ్కి కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి సెంటర్ కట్ ఉంటుంది కదా, ఆ సెంటర్ కట్టు అదే రకంగా లైనింగ్ సెంటర్ పాయింట్ మనకి ఇలాగ సరిపోయేటట్టుగా ఇలా చూసుకోవాలన్నమాట. చూసుకుని 2 అంచుల్ని ఫస్ట్ స్టిచ్ చేసేయండి. రైట్ సైడ్ వైపు లైనింగ్ని పెట్టాం. లైనింగ్ ఖర్చును చూసారా, మనం మొక్క అతికించింది ఆ అతుకు అనేది పైకి కనిపించేటట్టు పెట్టుకోండి. పెట్టుకుంటే రివర్స్ చేసుకునేటప్పుడు అది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. అంటే రాంగ్ సైడ్ వైపు కూడా మనకి ఆ ఖర్చులు కనిపించకుండా ఉంటాయి. ఇలా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసేసి వెనక్కి తిప్పేసిన తర్వాత ఇలాగా మనం టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే ఏమవుతుందంటే మనకి సైడ్ని చూసారా లైనింగ్ కన్నా ఒరిజినల్ పీస్ అన్నది తక్కువగా ఉంది. దాని తర్వాత ఆ అంచుని పెట్టి మనం స్టిచ్చింగ్ చేసేసాం అనుకోండి, ఆ ఖర్చులు కూడా మనకి బ్యాక్ వైపుకి కనిపించవు. చాలా ఈజీగా ఎంత ముక్క మనకి కావాలి ఒరిజినల్ పీస్ అన్నది మనం ఈజీగా టాలీ చేయగలుగుతాం. అది ఎలా అన్నది చూద్దాం. ఇలా మొత్తం 4 వైపులా స్టిచ్ చేస్తాం కదా, తర్వాత ఇలా వెనక వైపుకి తిప్పుకొని చూసారా ఇక్కడి నుంచి మనకు కనిపిస్తుంది అంచు ఎంతవరకు ఉంది ఒరిజినల్ పీస్ అన్నదిని. ఇలా రౌండ్ అంతా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి లైనింగ్ కన్నా ఎక్కువగా ఏమైనా మిగిలితే కనుక అది ఇలా కట్ చేసి ట్రిమ్ చేసి తీసేసుకోవాలి. దాని తర్వాత ఇలా రైట్ సైడ్కి తిప్పండి. సేమ్ ఒరిజినల్ పీస్కి కరెక్ట్గా మనకి రైట్ సైడ్ ఉండేటట్టు ఇలా చూసుకుని కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకుని ఈ అంచు మీదకి ఈ అంచు ఇలా పట్టు పెట్టండి. కింద కూడా కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. మనకి కింద అంచుకి ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఒక అంచుని మాత్రం ఇలాగ ఈ కిందను కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అన్న 1/4 ఇంచ్ అన్న ఇలా ఫోల్డింగ్ పెట్టండి. ఫోల్డింగ్ పెట్టి ఇక్కడ కరెక్ట్గా ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక చూస్తున్నారు కదా రైట్ సైడ్ వైపే పెట్టి స్టిచ్ చేస్తాం. ఇలా చేసి ఇలా మనం లాక్ చేసేస్తే ఇలా ఓపెన్ చేసేటప్పటికి రైట్ సైడ్ వైపుకి కరెక్ట్గా వస్తుంది. పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేయండి. ఇదంతా కూడా మనకి ఖర్చుల్లోకే చాలా వరకు పోద్ది. ఏమైనా కనిపిస్తే కనుక చంక దగ్గర కొద్దిగా కనిపిస్తుంది, ఎక్కువ ముక్కలు మనకి తక్కువ వచ్చాయి కాబట్టి. అదే తక్కువ వెడల్పు వచ్చింది అనుకుంటే అది ఖర్చుల్లోకే పోద్ది. ఎప్పుడు కూడా మన బ్లౌజ్ అనేది 2 ఇంచీలు మనం ఖర్చులు తీసుకుంటాం కాబట్టి మనకి క్లాత్ అనేది కావాలి. ఇలా ఈ అంచు కూడా లైనింగ్ అంచు అంటే స్టిచ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఇలా మనకి రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా ఈ అంచు కూడా స్టిచ్ చేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రాగా మనకి క్లాత్ మిగిలిపోతే కనుక అది ఇలా ట్రిమ్ చేసి తీసేసుకోవడమే. సరేనండి, ఇదే రకంగా రెండో వైపు కూడా మొత్తం పార్ట్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి. ఇలా అతుకులు వేసేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి రైట్ సైడ్ అనేది లోపల ఉండేటట్టు చూసుకోండి. ఇది ఒక్కటి మాత్రం గమనించండి. లైనింగ్ పై వైపు ఉండాలి, ఒరిజినల్ పీస్ ఏమో ఎదురెదురుగా 2 లోపల ఉండాలి. ఇప్పుడు మధ్య భాగం నుంచి 2 ఇంచీలకి ఇటువైపుకి ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోండి. ఆ తర్వాత ఇటువైపు నుంచి ఒక 2 ఇంచీలు అన్నది ఇటువైపుకి మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత సెంటర్లో చేసి ఒక 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేసి తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఏ సైజు వాళ్ళకన్నా సరే ఇదే పద్ధతి. ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి, ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి. సెంటర్ నుంచి చిన్న సైజు అయితే ఇలా 1.5కి పెట్టుకోవచ్చు, లేదంటే 2 ఇంచీలకి అయినా సరే పెట్టుకోవచ్చు. అంటే పెద్ద సైజు అయితే 2, చిన్న సైజు అయితే 1.5. సరేనండి, ఇలా మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక కట్ అనేది పెట్టేసుకున్నాము అంటే కనుక ఈ 2 మళ్ళీ సపరేట్ అయిపోయాయి కాబట్టి ఒరిజినల్ పీస్ని లైనింగ్ పీస్ని మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసేస్తే మనకి
స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే కనుక నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఇప్పుడు హ్యాండ్ సెంటర్ పాయింట్ షోల్డర్ కుట్టు దగ్గరకు వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనం తీసిన లోతు అనేది ఫ్రంట్ పార్ట్కి ఉందా లేదా చూసుకుని ఇక్కడ సెంటర్ నుంచి పై భాగం వైపుకి ఇలాగ 2 అంచుల్ని కలిపి చక్కగా కొలుచుకుని పట్టుకోవాలి. చూస్తున్నారా, ఎంత అతుకులు వేసినా సరే మనకి కరెక్ట్గా హ్యాండ్ వెడల్పు అన్నది పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను చెప్పిన విధంగా మీరు కటింగ్ చేశారు అంటే ఎక్కడా కూడా మీకు తేడా రాదనమాట. నేను చెప్పిన కటింగ్ మీరు ఒక్కసారి పాటించి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే ఈ టిప్స్ అన్నీ మీకు అర్థమవుతాయి. సరేనండి, ఇప్పుడు ఇలా పెట్టుకుని ఒక పాదం ఖర్చు వెడల్పని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. అంటే పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఎక్కువ మార్జిన్ తీసుకున్నా సరే హ్యాండ్ స్టిచ్చింగ్ అన్నది బాగుంటుంది. మరీ అరేంజ్ కాకుండా చూస్తున్నారు కదా, పాదం ఖర్చు కన్నా కొద్దిగా క్లాత్ మనకి పాదం కన్నా బయటికి వస్తుంది. ఇలా పెట్టుకుని ఇదే మెయింటైన్ చేసుకుంటూ ఖర్చుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా ఒకే మార్జిన్ని మెయింటైన్ చేయాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే మార్జిన్ మెయింటైన్ చేస్తే హ్యాండ్ అన్నది మీకు పర్ఫెక్ట్గా స్టిచ్ అవుతుంది. సరేనండి, ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ అన్నది చేసుకోవాలి. కుట్టిన తర్వాత మళ్ళీ అదే కుట్టు మీద ఇంకో 2వ కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇలాగే 2వ హ్యాండ్ కూడా జాయింట్ చేసేసిన తర్వాత నడుము దగ్గరికి వచ్చేటప్పటికి ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి 29 ఇంచీలు. ఈ 29లోని సగం బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలి. అంటే 14.5. అంటే ఈ ఏదో ఒక చివరి నుంచి 14.5 ఎంతవరకు అయితే వచ్చింది అన్నది చూడండి. అంటే మనకి నడుము లూజ్ కావాల్సింది 14.5, మిగతాదంతా మనకి ఖర్చులు అనమాట. ఇది మొత్తం అంతా ఎంత ఉందన్నది చెక్ చేసుకోండి. 4 ఇంచీలు ఉంది. ఆ 4ని సగం చేసి 2 ఇటువైపు నుంచి 2 అటువైపు నుంచి మార్కింగ్ పెడితే ఖర్చులు అనేవి కరెక్ట్గా మనకి డివైడ్ అయిపోయినాయి అనమాట. అంటే మీకు 3 ఇంచీలు మిగిలిన 2 ఇంచీలు మిగిలిన సగం చేసి అటు కొద్దిగా ఇటు సగం పెట్టేసుకోండి. పెడితే మధ్యలో కరెక్ట్గా 14.5 మిగులుతుంది అనమాట. ఇప్పుడు ఆ 14.5కి మళ్ళీ సగం చేస్తే 7.5. ఇక్కడ ఐ బెల్ట్ దగ్గర నుంచి ఈ అంచు దగ్గర నుంచి కొలుస్తున్నాను, గమనించండి. ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని 7.5 ఇంచులకి నేను ఇక్కడ మార్కింగ్ పెడుతున్నాను. మిగిలిన క్లాత్ ఖర్చులు అనమాట. తర్వాత హుక్ బెల్ట్ దగ్గర నుంచి కూడా సేమ్ 7.5 ఇంచుకి మార్కింగ్ పెడతాం, మిగతాది ఖర్చులకి. సరేనండి, అది ఎంత అంటే మిగిలినవ్వండి. మనకి ఒరిజినల్ ఎంత కావాలన్నది మనం ముందు చూసుకోవాలి. ఆ మిగిలినంతా ఖర్చులే. ఆ తర్వాత హ్యాండ్ని కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసిన తర్వాత 5.5 ఇంచులకి మనం హ్యాండ్ లూజ్ పెడతాం. మీ హ్యాండ్ లూజ్ ఎంత అయితే అంత పెడతారు. ఈ చంక భాగం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం 2 ఇంచీలు ఖర్చులు మనం పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచీలు అంచు దగ్గర నుంచి చంక కుట్టు దగ్గరికి పెడతాం. పెట్టి హ్యాండ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేసుకోండి. మనం ఖర్చులు ఎంత పెట్టుకున్నాం అన్నది పర్ఫెక్ట్గా అందుకే తెలియాలి. అలా తెలిస్తేనే ఈ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చంక భాగం దగ్గరికి నడుము మార్కింగ్కి పెట్టాం కదా, ఇప్పుడు ఇక్కడ లాక్ చేయాలి. లాక్ చేసిన తర్వాత ఇలా హ్యాండ్ అనేది సగం కుట్టిన తర్వాత ఇదే లైన్ మీద సగం కుట్టిన తర్వాత చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు పట్టుకుని చంక వరకు కుట్టుకుంటాలి. తర్వాత ఈ నడుము అంచులు ఉన్నాయి చూసారి, మనం మార్కింగ్ పెట్టిన 2 మార్కింగ్లు ఇలా ఒకదానికి మీద ఒకటి కరెక్ట్గా ఉండేటట్టు ఇలా పట్టుకోండి. మిగతాదంతా ఏమీ ఆలోచించొద్దు. ఇలా పట్టుకుని చక్కగా స్టిచ్ చేసేసి లాక్ చేసేయండి. చూసారా, ఇది ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ లేవు. షేప్ బెల్ట్లు కట్ట కొలుచుకొని కటింగ్ చేస్తే ఎక్కడా మీకు తేడా అన్నది రాదు. దాని తర్వాత 2 కుట్లు అనేవి ఎక్స్ట్రాగా మీరు ఒక పాదం ఖర్చు పెడాలి. ఇటువైపు కుట్టు ఇటువైపు పాదానికి టచ్ అయ్యేటట్టుగా కుట్టుకుంటే లైన్ అన్నది స్ట్రైట్గాను వస్తుంది. మీకు 2 కుట్లు ఇంకా వేసుకున్నారు అంటే కనుక ఎప్పుడైనా మీకు బ్లౌజ్ టైట్ అయితే కనుక లూజ్ చేసుకోవడానికి సరిపోద్ది. తర్వాత మిగిలిన క్లాత్ అనేది ఎక్కడైనా వంకర్లు ఉంటే కనుక ఎక్కువ తక్కువలు ఉంటే కనుక ఇలా కట్ చేసి ట్రిమ్ చేసి తీసేసుకోండి. ఇలా ట్రిమ్ చేసి స్ట్రైట్గా చేసుకుని ఈ అంచుల్ని ఆల్రెడీ మనకి బెనారస్ క్లాత్ ఇది ఎక్కువగా దారాల కింద వస్తుంది, డ్యామేజ్ ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇలా అంచుల్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని ఏ లైనింగ్ బ్లౌజ్ అన్నా సరే ఇలాగా పెట్టుకొని లాక్ చేసుకుని చక్కగా స్టిచ్చింగ్ అన్నది ఇలా చేసేసుకోండి. ఇలా చేసుకుంటే ఓవర్లాక్ చేయాల్సిన అవసరం ఉండదు. మన బ్లౌజ్ డ్యామేజ్ అవుతూ మనకి గుచ్చుకోకుండా ఉంటాయి. నేను చాలాసార్లు అన్ని బ్లౌజుల్లోని ఇలాగే స్టిచ్చింగ్ చేస్తానండి. ఇలా స్టిచ్ చేసేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఇంటర్నల్గా ఎలా స్టిచ్ చేయాలన్నది కూడా మీకు నేను వీడియోస్ చూపించాను. ఇంకా ఫినిషింగ్గా కూడా రైట్ సైడ్ కుట్టి వెనక్కి తిప్పి తర్వాత కుట్లు ఎలా వేయాలన్నది ఆ వీడియో కూడా చూపించానండి. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంకా కష్టపడి ఇంకా ఫినిషింగ్గా చేయాలి అని అనుకుంటే కనుక అలా కూడా మనం చేసుకోవచ్చు. సరేనండి, ఇలా మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత చూడండి చంక కుట్లు 2 మనకి ఇలాగ ఎదురెదురుగా కలవాలి. ఇలా ప్లస్ మార్క్ వస్తేనే మీరు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ చేశారు అని అర్థం. మీకు చంక దింపేంటి అంతా పర్ఫెక్ట్గా వచ్చు అని అర్థం. సరేనండి, ఫ్రంట్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది. బ్యాక్ సైడ్ లుక్ కూడా చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.